భూమ్యాకాశములను సృజించిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము దానియేలు 4:31. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. ఇక్కడ మహా గొప్ప రాజైన నెబుకద్నెజరు తాను సాధించిన వాటి విషయమై ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ మహా బబులోనును నేను కట్టించినది కాదా? అతడు దేవునికి మహిమను చెల్లించట్లేదు. వెంటనే దేవుని తీర్పు అతని మీదకి వచ్చింది. మన తలంపులను ముందుగానే దేవుడు గ్రహించగలడని అతడు ఎప్పుడూ కూడా అనుకోలేదు. మన తలంపులు దేవునికి మహిమను తీసుకురాకపోయినప్పుడు ఆ తలంపుల విషయమై తరచుగా దేవుడు నిరాశ చెందుతూ ఉన్నారు. ఇక్కడ నెబుకద్నెజరు దేవుడు అతనికిచ్చిన దానినంతటినీ పోగొట్టుకుంటూ ఉన్నాడు. దేవుడు నిన్ను కడుతూ ఉన్నాడు. అలాగే దేవుడు ఈ సహవాసాన్ని, సంఘాన్ని కడుతూ ఉన్నారు. నేను దీనిని కట్టుచున్నాను అని మీలో ఎవరైనా, నేనైనా కూడా తలంచిన ఎడల దేవుడు ఈ సేవ నుండి తీసివేస్తాడు. బహుశా దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చి ఉండవచ్చు. నేను దానిని కట్టుచున్నాను అని నీవు భావిస్తే దేవునిని నీవు తీసివేసి నేను అనే అంశము ప్రాధాన్యతలోకి వస్తుంది. అప్పుడు నీవు నీ కుటుంబాన్నే పోగొట్టుకుంటావు. జాగ్రత్త. ఓ నెబుకద్నెజరు, నీవు గర్విష్ఠుడవు అని దేవుడు చెప్తూ ఉన్నారు. బబులోనును అతని తలంపులే పైకి తీసుకువచ్చాయని అతడు అనుకుంటూ ఉన్నాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో హిట్లర్ గారు బాగా గాయపడ్డాడు. ఒక బ్రిటిషు సైనికుడు తుపాకీని గురిపెట్టి అతనిని కాల్చి చంపాలని చూశాడు. గాయపడిన సైనికుని చంపకూడదన్న నియమం ఉన్నది కాబట్టి బ్రిటిషు సైనికుడు తన తుపాకీని క్రిందకి దించాడు. హిట్లరు చావు తప్పించుకున్నాడు. అయితే అతడు రౌద్రుడై ఇంగ్లాండు, ఫ్రాన్సుల అంతము చూస్తాను అనుకున్నాడు. బ్రిటిషు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఉన్నాడు. కానీ ఇంగ్లాండు దేశాన్ని నాశనం చేయాలని తలస్తూ ఉన్నాడు. దేవుడు అటువంటి తలంపులను వృద్ధిపరుస్తారా? కొన్ని తలంపులు నిర్మించగలవు, మరికొన్ని తలంపులు నాశనాన్ని చేయగలవు. మనకు గొప్ప దేవుడున్నాడు. ఆయన ఆలోచనలు సృజనాత్మకమైనవి. ఆయనను గూర్చి భయపడకుండా ఉందాం. దేవా, నీ తలంపులు ఎంత గొప్పవి! నాకు తలంపు పుట్టక మునిపే నీవు తెలుసుకుంటూ ఉన్నావు అని దావీదు గారు చెప్తూ ఉన్నారు కదా. ఇది ఎంత ఆశీర్వాదకరము! మన పెదవులు మాటలు పలుకకముందే అవి దేవునికి తెలుసు. ప్రతి మాట ఒక తలంపుగా ఆరంభం అవుతుంది. మన ఆలోచనలు ఆయన వైపు పోవులాగు దేవుడే మనకు సహాయము చేయునుగాక. ఆమెన్.